సార్, ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. దీంతోపాటు ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయే విధంగా ఎన్నో పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలను ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. యోకోహామా కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇండస్ట్రియల్ క్లస్టర్ వస్తుంది. సో వీటన్నిటికీ ఇప్పటి వరకు మీరు చేసింది ఏంటి, మళ్ళీ వస్తే చేయబోయేది ఏంటి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, దాని మీద ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ కానివ్వండి, కావాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్సెస్ కానివ్వండి, లేదా డీజీసీ నుంచి కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్నీ తీసుకున్న తర్వాత పనులు ప్రారంభించాం. లాస్ట్ ఇయర్ మే 2వ తారీఖున 2023 మే 2ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకసారి వెళ్ళి చూస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి రన్వే కానివ్వండి, కావాల్సినటువంటి టెర్మినల్ బిల్డింగ్స్ కానివ్వండి, ఎంత యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయనేటువంటి మీరు చూడొచ్చు. దాంతోపాటు రేపు 2025 కల్లా డెఫినెట్గా మనం అది కంప్లీట్ చేసేటువంటి 2025 డిసెంబర్ కల్లా కమర్షియల్ యాక్టివిటీస్ని కూడా అక్కడి నుంచి మొదలుపెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈరోజు ఈ ఉదాహరణకి ఈ ఒక్క సంస్థ చూస్తే మీరు యోకోహామా సంస్థ అనేటువంటిది ఇది 2020 డిసెంబర్లో వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం. 2021 జనవరి ఫిబ్రవరిలో వాళ్ళకి క్లియరెన్స్లు ఇచ్చాం. 2022 ఆగస్ట్లో కంపెనీ ఫస్ట్ ఫేజ్ ప్రారంభమైంది. ఆల్మోస్ట్ 1,500 crores ఇన్వెస్ట్మెంట్, ఆల్మోస్ట్ 2,000 ఎంప్లాయీస్ని వాళ్ళు సెకండ్ ఇదంతా ఫస్ట్ ఫేజ్ అనుకుంటామా. కొంచెం ముందుకెళ్తే ఇంకో 50 acres సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయి ప్రాబ్లీ నెక్స్ట్ 2 to 3 monthsలో నెక్స్ట్ 1,500 crores ప్రాజెక్ట్ కూడా ఈరోజు అయిపోతుంది. ఇక్కడ వేరే ఇంకొక సంస్థ వారు పనులు ప్రారంభించారు. సో ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ ఆల్మోస్ట్ 1,500 పైన చిన్న చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు పెద్ద పెద్ద సంస్థలు పనిచేస్తున్నాయి. 5,500 acres ఇండస్ట్రియల్ పార్క్. బహుశా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్, బహుశా సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ ఇది. సో వాళ్ళకి రోడ్స్, వాటరు, పవర్ ఇవి 3 మన బాధ్యత.